తెలుగు సినిమా ఇండస్ట్రీలో మంచు మోహన్ బాబు అంటే ఎంతటి పేరుందో అందరికీ తెలుసు. ఈయన ముందుగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి విలన్గా తర్వాత హీరోగా పేరు పొందారు. ఇండస్ట్రీలో ఉండగానే ఆయన విద్యా సంస్థలు స్టార్ట్ చేసి అంచెలంచెలుగా ఎదిగారు. అలాగే మోహన్ బాబుకి 2 కుమారులు, 1 కూతురుంది. వారి సంతానమంతా ఇండస్ట్రీలోనే రాణిస్తున్నారు. కానీ ఇప్పటికీ మంచు విష్ణు, మంచు మనోజ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోస్గా ఎదగలేకపోతున్నారు. అయితే అలాంటి ఈ తరుణంలో తాజాగా మంచు విష్ణు కన్నప్ప అనే పాన్ ఇండియా సినిమాలో నటించారు. ముఖ్యంగా ఈ సినిమాలో శివుడి భక్తుడైనటువంటి భక్త కన్నప్ప భక్తిని ఏ విధంగా చాటుకున్నాడు అనే దాని గురించి తెలియజేసే సినిమా స్టోరీస్తో ఈ మూవీ రాబోతోంది. ముఖ్యంగా ఈ సినిమా మోహన్ బాబు తన సొంత నిర్మాణ సారథ్యంలో తెరకెక్కించారు. బాలీవుడ్ డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమా 5 భాషల్లో థియేటర్లోకి వస్తుంది. అయితే ఇదే తరుణంలో సినిమాకి సంబంధించి చాలా ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా షూటింగ్లో ఎక్కువ భాగం న్యూజిలాండ్లో జరగడంతో సినిమా యూనిట్ దాదాపు 1 నెలల పాటు న్యూజిలాండ్లోనే ఉంది. ఇదంతా పక్కన పెడితే తాజాగా మోహన్ బాబు తన కొడుకు మంచు విష్ణుతో కలిసి ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఆ వీడియోలో మోహన్ బాబు మాట్లాడిన మాటల ప్రకారం చూస్తే ఆయన న్యూజిలాండ్లో 7,000 ఎకరాలు కొన్నాను అని చెప్పారు. అది కూడా మంచు విష్ణు కోసమే అని తెలిపారు. మరి ఈ విషయం ఆయన కామెడీగా చెప్పారా లేదంటే సీరియస్గా చెప్పారా అనేది మాత్రం అందరికీ సస్పెన్సే. ఏదేమైనప్పటికీ మోహన్ బాబు మాట్లాడిన మాటలు మాత్రం వైరల్ అవుతున్నాయి. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ మోహన్ బాబు మంచు విష్ణుకు అన్ని రకాలుగా సపోర్ట్గా ఉంటూ మనోజ్ని దూరం చేస్తున్నారంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ విధంగా అన్ని రకాలుగా మంచు విష్ణు లాభపడుతుంటే మనోజ్ మాత్రం తీవ్రంగా నష్టపోతున్నారని చాలా మంది భావిస్తున్నారు. ఇదే తరుణంలో మంచు విష్ణు కోసం 7,000 ఎకరాలు కొన్నారని మోహన్ బాబు సోషల్ మీడియాలో చెప్పడంతో విపరీతంగా వైరల్ అవుతుంది.